హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. కాకరకాయని నీట్గా వాష్ చేసుకొని పైన చెక్కు తీసుకోవాలి. ఇలా లైట్గా చెక్కు తీసుకున్న తర్వాత చక్రాల్లాగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. గింజల్ని తీసేసుకున్న తర్వాత కాకరకాయని ఆవిరిపైన ఉడికించుకోవాలి. కాకరకాయలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలోని స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా మొత్తాన్ని కాకరకాయ ముక్కల్లోకి పెట్టుకోవాలి. ఇలానే మసాలాని కాకరకాయ ముక్కలన్నిటికీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చేదు లేని కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కాకరకాయ ఫ్రై పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.